త్రినగరి వరద ముప్పు శాశ్వతంగా తొలగిపోయేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త సంకల్పంతో కీలక ముందడుగు వేసింది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని అన్ని నాలాల విస్తరణ, వరద నీటి కాలువల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. అయితే నాలాల విస్తరణ సంకల్పం మంచిదే అయినా బల్దియాకు అనేక కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయి. నాలాల విస్తరణకు ఎలాంటి శాస్త్రీయ అంచనాలు అవసరం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టాల్సిన కార్యాచరణ ఏంటి అన్న సమగ్ర అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. భారీ వర్షాలు కురిసినా, వరదలు ముంచెత్తినా వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, జనజీవనం స్తంభించకుండా వరద ముంపు నుంచి తప్పించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కీలక ముందడుగు వేసింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం నాలాల ప్రక్షాళనకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇందుకు దాదాపు 60 చదరపు కిలోమీటర్ల మేర నగరంలోని నాలాల ప్రక్షాళన, వరద నీటి కాలువలను ప్రక్షాళించేందుకు సమగ్ర కార్యాచరణకు దిగుతోంది. ఇప్పటికే ఒక ప్రైవేటు సంస్థతో ప్రత్యేక సర్వే చేయించిన బల్దియా యంత్రాంగం దాదాపు 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగరానికి వరద ముంపును పూర్తిగా తప్పించేలా సరికొత్త కార్యాచరణకు నడుం బిగిస్తుంది. కానీ ఈ నాలాల ప్రక్షాళనకు గ్రేటర్ వరంగల్ పరిధిలో అడుగడుగున అడ్డంకులు, అవరోధాలు తప్పేలా లేవు. నాలాల విస్తరణ, వరద నీటి కాలువల ప్రక్షాళన చేపట్టాలని బల్దియా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం, సంకల్పం గొప్పదైనప్పటికీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్నలు అణువణువున తలెత్తుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాల విస్తరణ అంటే ఇప్పుడు బల్దియా యంత్రాంగానికి ఒక ప్రహసనంగానే మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గ్రేటర్ వరంగల్ పరిధిలో, ముఖ్యంగా వరంగల్, హన్మకొండ పట్టణాల పరిధిలో మొత్తం నాలాల విస్తరణ ఎక్కువ శాతం కూడా ప్రైవేటు స్థలాలు ఉన్నాయి. ఈ ప్రైవేటు స్థలాలకు మధ్యలో నాలాలు ఉండటం వల్ల ఇప్పుడు ఈ నాలాల విస్తరణ ఎలా సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. దాదాపు 100, 80, 60 అడుగుల నాలాల విస్తరణలో ప్రైవేటు భవనాలను కూల్చేయాల్సిన పరిస్థితి బల్దియా యంత్రాంగానికి ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది. కొన్ని భవనాలకు భవన నిర్మాణ అనుమతులు కూడా జారీ చేసింది. గత 15-20 ఏళ్లుగా ఆస్తి పన్నులు కూడా ఇక్కడ స్థానికులు చెల్లిస్తూ వస్తున్నారు. ఇలాంటి భవనాలు తొలగించాలంటే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భవన యజమానులు అంగీకరిస్తారా లేదా అన్నది మరొక ప్రశ్నగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR ఎలా రూపొందించాలన్నది ఇప్పుడు అధికార యంత్రాంగానికి అనేక సవాళ్లను ముందు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇందుకోసమే ఓ ప్రైవేటు సంస్థకు ఈ ప్రత్యేకమైన సర్వే నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం, బల్దియా యంత్రాంగం బాధ్యతలు అప్పగించింది. వరద నీటి కాలువలపై నిర్మాణంపై పూర్తి DPR తయారు చేస్తున్న శుభ్ కన్సల్టెంట్ ప్రతినిధులతో ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అనేకమైన కీలక అంశాలు కూడా బయటకు వచ్చాయి. ప్రధానంగా నాలాలు విస్తరించాలంటే ఖచ్చితంగా ఆ పక్కనే ఉన్న ప్రైవేటు స్థలాల యజమానులు కావచ్చు, ఇండ్లు, భవనాలకు సంబంధించిన యజమానులు కావచ్చు, వాళ్ళ అంగీకారం తప్పనిసరి అవుతుంది. అదేవిధంగా నాలాలను విస్తరించాలంటే దాదాపు 100 అడుగుల వరకు కొన్ని చోట్ల, 80 అడుగుల వరకు మరికొన్ని చోట్ల, 60 అడుగుల వరకు ఇంకా కొన్ని చోట్ల నాలాల విస్తరణ చేపట్టాల్సింది. దీనికి పెద్ద ఎత్తున ప్రైవేటు భవనాలను కావచ్చు, ప్రైవేటు స్థలాలను కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఇల్లు, గృహ సముదాయాలు, భవనాలను కొంత కూల్చివేయాల్సిన పరిస్థితులు తప్పనిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు దీనికి అంగీకరిస్తారా లేదా, ఒకవేళ అంగీకరించిన పరిహారం ఏ స్థాయిలో ఇవ్వాల్సి వస్తుందన్నది ఇప్పుడు బల్దియా యంత్రాంగాన్ని వేధిస్తున్న ప్రశ్న. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 60 చదరపు కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించాల్సి ఉంటుందని, వరద నీటి కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని కూడా తాజాగా ఇటీవల నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. సుమారు 1000 నుంచి 1200 కోట్ల రూపాయల నిధులు కూడా అవసరం అవుతాయని చెప్పి అధికార యంత్రాంగం తేల్చింది. ప్రైవేటు భవనాలు, స్థలాల నష్టపరిహారం దాదాపు 500 కోట్లకు పైనే ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్ నగరంతో పాటు విలీన గ్రామాల్లో కూడా నాలాలు అభివృద్ధి చేస్తేనే వరద తీవ్రతను, వరదలను ఎదుర్కోవచ్చు. అదేవిధంగా నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా
వరద నీటి ప్రవాహాన్ని నగరం పైకి ప్రవహించేలాగా చేయొచ్చని, అదేవిధంగా జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చని అధికార యంత్రాంగం భావిస్తుంది. నాలాల ప్రక్షాళన విజయవంతం కావాలంటే సమగ్రమైన కార్యాచరణ ఇప్పుడు బల్దియా యంత్రాంగం ముందున్న పెద్ద సవాల్గా మనం స్పష్టంగా చెప్పవచ్చు. శాస్త్రీయమైన పద్ధతులు కావచ్చు, డిపిఆర్ కావచ్చు, ఇతర అంశాలు ప్రధానంగా ఈ నాలాల ప్రక్షాళనను, వరద నీటి కాలువల ప్రక్షాళనను ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ నాలాల ప్రక్షాళనకు ఎటువంటి శాస్త్రీయ పద్ధతిని అవలంబించాలి, ఎటువంటి డిపిఆర్లు నమోదు చేయాలి అన్నది ఇప్పుడు అధికార యంత్రాంగం ముందున్న పెద్ద సవాల్గా, పెను సవాల్గా మనం స్పష్టంగా చెప్పవచ్చు. క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా శాస్త్రీయ అంచనాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ప్రధానంగా ప్రైవేటు భవనాలు, స్థలాల వివరాలు ప్రత్యేకంగా సేకరించాల్సి ఉంది. 10 ఏళ్లుగా వరంగల్ నగర పరిధిలో ఎంత వర్షపాతం నమోదైంది, వరద నీటి ప్రవాహం ఏ వైపు ఎక్కువగా వచ్చిందో సమగ్ర వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల డేటా ప్రకారం ఏ నాలా ఎన్ని అడుగులు ఉండాలనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో బల్దియా యంత్రాంగం ముందడుగు వేస్తేనే ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నాలాల ప్రక్షాళన సంకల్పం నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాతిపదికన బల్దియా యంత్రాంగం కదిలితేనే ఈ నాలాల ప్రక్షాళన సమగ్ర కార్యాచరణకు కీలక ముందడుగు పడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా నాలాల ప్రక్షాళనను ముందు పెట్టుకొని మళ్ళీ వరదలు ముంచెత్తితే అసలు నాలాలు ఉప్పొంగి మళ్ళీ జనజీవనం అస్తవ్యస్తం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నాలాలు కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగలేదు. ఈ నాలాల ప్రక్షాళన పేరిట అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అసలు నాలాలను శుభ్రపరచడం కావచ్చు, నాలాల్లో పేరుకపోయిన చెత్త చెదారం, అదేవిధంగా పెద్ద ఎత్తున పేరుకపోయిన చెట్లను కూడా తొలగించకపోవడం ఇప్పుడు నగరవాసుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ముందుగా ఈ వానాకాలాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా, వరదలను తట్టుకొని జనజీవనానికి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఆ తర్వాత నాలాల ప్రక్షాళనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి శాశ్వతంగా వరద ముప్పు నుంచి గ్రేటర్ వరంగల్కు విముక్తి కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్.